గట్టిగా కోరుతాం. థ్యాంక్ యూ. ముందుగా మా అమ్మ మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు అన్నట్టు మంచి కళాకారులు, వక్త, మంచి వ్యక్తి ఆయన కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మండుటెండలో భుజాల పైన బరువైన కెమెరాలను మోస్తున్న పాత్రికేయులకు, గుంటూరు ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను వస్తా ఉంటే ఫ్లెక్సీలు అన్ని కూడా నా పేరును వేశారు. అదేవిధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెమసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి, అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మూడోది, నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది,